అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ నిట్టెల ఫణిభాస్కర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి ఈ ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7, అన్నీ సమానంగానే ఉన్నాయి. ఈ సంవత్సరంలో గ్రహస్థితిని కనుక పరిశీలనం చేస్తే, ఎందుకంటే ఇప్పుడు మార్చి నెలలో గ్రహణం ఏర్పడ్డటువంటి రాశి సింహరాశి, పుబ్బా నక్షత్రంలో గ్రహణం ఏర్పడినటువంటి రాశి. ఆ గ్రహణం తాలూకు ఫలితం కొంతకాలం ఉంటుంది. తదుపరి ఈ రాశి వారికి ఈ పంచగ్రహ కూటములు లేదా ఈ చతుర్గ్రహ కూటములు ఎక్కువగా 6, 7, 8 స్థానాల్లోని ఏర్పడుతూ ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే, ఈ సంవత్సరంలో 3 రాశుల్లో సంచరిస్తూ ఉన్నటువంటి గురువు ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రధానమైనటువంటి దోషము అష్టమ శనిని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మిగతా గ్రహాలు ఎంత ఏడిపించినా ఏడిపించకపోయినా అష్టమంలో మాత్రం శనేశ్వరుడు చాలా ఇబ్బంది పెడతారు. ఇంక మిగతా రాహు, అంటే ఈ సంవత్సరంలో ప్రధానంగా వీరికి యోగించేటువంటిది రాహువు. 7వ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఆయన 6వ స్థానానికి వెళ్ళిపోతారు. ఎప్పుడు? డిసెంబర్ నెలలో. ఇది చాలా గొప్ప మార్పు. అంటే ఈ సంవత్సరం మొత్తం మీద వీరికి ఏదైనా మంచి జరిగేది ఉంది అంటే అది రాహు యొక్క మార్పు మాత్రమే. ఇంకోటి ఏంటి, సంవత్సరం ప్రారంభంలో అనగా ఈ మార్చి 19వ తారీఖు ఉగాది దగ్గర నుండి జూన్ 2వ తారీఖు వరకు గురుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఉంటారు. అంటే గురుబలం ఉంటుంది. తర్వాత డిసెంబర్ నెలలో రాహు 6వ స్థానానికి వెళ్ళిపోతారు. అక్కడి నుండి సంవత్సరం చివరి వరకు రాహు బలం ఉంటుంది. ఈ 2 ఫేజుల్లోనూ గురువు రాహువు 2 కూడా యోగించేటువంటి గ్రహాలే. మధ్యలో ఉండేటువంటి కాలం జాగ్రత్తగా ఉండాలి. జూన్ 2వ తారీఖు దగ్గర నుండి డిసెంబర్ నెల వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 5 నెలల కాలం పాటు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా అంటే, ఉదాహరణకి గురుడు చూస్తే వ్యయస్థానంలో ఉన్నారు, రాహువు సప్తమంలో ఉన్నారు, అష్టమంలో శని ఉన్నారు. నానా కార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షయం అపమృత్యుర్భయ ప్రాప్తి అన్నాడు. శనేశ్వరుడు ఎలా ఇబ్బంది పెడతారు అష్టమ స్థానంలో అంటే, ఏదైనా జరిగిపోతుందేమో అనేటువంటి మానసిక భయానికి కారకుడు. అలాగే నానా కార్య విరోధస్య, ఏ పని ముందుకు సాగనివ్వడం. ఏదైనా వచ్చిన రిజిస్ట్రేషన్ అనుకున్నా అది 10 రోజులు, 15 రోజులు, నెలల తరబడి వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒకటి కొనుక్కుందాం అనుకుంటే అవ్వదు, లేదా ఓ పని చేద్దామంటే అవ్వదు. దాని మీద అసలు ఆసక్తే రాదు, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి జాతకంలో దశాంతర దశలు బాగా లేకపోతే అష్టమ స్థానంలో శనేశ్వరుడు ఏదైనా న్యాయస్థాన సంబంధమైన సమస్యల్లోనూ లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి పరిస్థితులకి కూడా కారణమవుతారు. అంటే అంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. ఏదైనా కేసులు ఏమీ లేకపోతే కనీసం ఎవడో ఒకటి పట్టుకుని మన దారిలో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఏదైనా చిన్న గొడవ, ఆ గొడవ వల్ల కూడా మనం ఏదైనా పోలీస్ మెట్లు ఎక్కేటువంటి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఇంకా అధమం వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆపి మీ లైసెన్స్ ఉందా, లేకపోతే మీకు హెల్మెట్ ఉందా, మీకు దాని మీద చలానా వేసి దాని రూపేణైనా మనం డబ్బులు చెల్లించవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే అంతలా ప్రభుత్వ పరంగా ఏదైనా సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా తెలివైనటువంటి వారు, మొండి పట్టుదల ఉన్నటువంటి వారు, జీవితంలో ఎవడి కింద పని చేయడానికి ఇష్టం లేనటువంటి వారు, స్వతంత్ర భావాలు అధికంగా ఉన్నటువంటి వారు, నాయకులు ప్రత్యేకించి. అలాగే ఫ్రీలాన్సింగ్ చేసేటువంటి వారు, ఎక్కువ ఉద్యోగాల్ని క్రియేట్ చేసేటువంటి వారు, వీరందరూ సింహరాశిలో పుడతారు. వీళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ సంవత్సరం జూన్ నుండి డిసెంబర్ మధ్య వరకే, 5 నెలలు మాత్రమే, మిగతాదంతా బాగానే ఉంటుంది. ఇంకా ఏంటి, ఈ అష్టమంలో ఉండేటువంటి శనేశ్వరుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ని ఇస్తూ ఉంటాడు. చిన్నవే, కానీ వాటి వల్ల మన డైలీ రొటీన్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. వాళ్ళు చేయవలసిన పని ఇది వచ్చింది కాబట్టి తలకాయ పోటుగా ఉంది, లేకపోతే జ్వరం వచ్చింది, లేదా ఏదో దగ్గు వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో వచ్చిందని వాయిదా వేసేటువంటి విధంగా ఇవాళ చేయవలసిన దాన్ని రేపటికి, రేపు చేయవలసిన దాన్ని ఎల్లుండికి. ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర టైం సెన్స్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంకి అక్కడికి వెళ్ళడానికి గ్రహస్థితి సహకరించదు.
ఇవన్నీ బాగానే ఉన్నాయి. మనం 10ంటికి వెళ్ళాలి అంటే పొద్దున్న 4ంటికి లేచి రెడీ అయ్యి బయటికి వెళ్ళాం అనుకుంటే ఏదో ఒక ట్రాఫిక్ జామ్లో 2 గంటలు ఉండిపోతాడు, లేట్ లేట్ అయిపోతుంది. అంటే వీరి వెంపు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా కాలం అనేటువంటిది సరిగ్గా లేనప్పుడు అరటిపండు తిన్నా పన్ను ఇరిగిపోతుంది అన్నాడు. దాన్ని మనకి ఏం రీజన్ ఏముండదు. ఈ వీరి యొక్క పరిస్థితి అటువంటిది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే గురువు యొక్క అనుగ్రహం చాలా ముఖ్యం. ప్రతి దానికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్నే పట్టుకుని ముందుకు వెళుతూ ఉండాలి తప్పితే సొంత ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. అలాగే మనం ఓన్ థాట్స్ గతంలో వర్కౌట్ అయినటువంటివి ఈ సంవత్సరంలో పెద్ద వర్కౌట్ కావు. అలాగే మరి ఈ సంవత్సరం ఎప్పుడు బాగుంటుందండి అంటే ఇందాక చెప్పుకున్నట్టు జూన్ లోపు గ్రహస్థితి మంచిది. తప్పితే డిసెంబర్ దగ్గర నుండి చాలా యోగ్యమైనటువంటి కాలము. ఎందుకండి అంటే షష్ఠ స్థానమందు రాహు వస్తారు. షష్ఠ స్థానమందు రాహువు ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడో గౌర్భూమి శత్రునాన్ లాభం షష్ఠ స్థానగతే ఫణి అన్నాడు. అంటే 6వ స్థానమందు రాహు ఎంత గొప్పవాడు అంటే ఈ శత్రువు నీ మీదకి ఇంత బలమైన రాయి విసిరితే అది పువ్వు కింద మారి నీ దగ్గరికి వస్తుంది అన్నాడు. అంటే శత్రు బాధల్ని, రుణ బాధల్ని, రోగ బాధల్ని తగ్గించగలిగేటువంటి గ్రహం రాహువు. ఇప్పుడు ఈ సింహరాశి వారంతా కూడా రాహు వచ్చే టైం వరకే వెయిట్ చేయాలి. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా రికవరీ రేటును రాహు ఎక్కువ కలగజేస్తాడు. అసలు అంటూ అనారోగ్యం రాకుండా రాహు కాపాడుతారు. అలాగే శత్రువుల బాధ నుండి, రుణ బాధల నుండి, రోగ బాధల నుండి కాపాడేటువంటి గ్రహం రాహువు. ఇది డిసెంబర్ తర్వాత కదా గురుగారు? తర్వాతే వస్తుంది. ఈ జూన్ నుండి డిసెంబర్ మధ్యలో ఉండేటువంటి పీరియడ్ కొంత టెస్టింగ్ పీరియడ్ సింహరాశి వారికి. అంటే అహం దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అంటే నేను అనేటువంటి భావం ఎక్కడైతే వస్తుందో అది కొద్దిగా తగ్గి కొన్ని సందర్భాల్లో మనకి నచ్చనటువంటి వాడితో కూడా మనం మాట్లాడి వాళ్ళతోటి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే మనకి ఏమైనా పర్వాలేదు, జీవితంలో వీడి దగ్గరికి మాత్రం మనం వెళ్ళకూడదని కొంతమంది అనుకుంటారు. ఈ టైం వాడి దగ్గరికే వెళ్ళేలా చేస్తుంది, వాడితో మాట్లాడవలసి వస్తుంది. ఇవన్నీ కూడా ఈ సింహరాశి వారికి ఏర్పడతాయి. అలాగే ఈ సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగానే ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఉద్యోగం మారాలి లేదా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు అయితే జూన్ లోపు లేదా డిసెంబర్ తర్వాత, ఆ 2 టైంలోనే చేయాలి. ఉద్యోగాలు మారాలన్నా, వ్యాపారాలు ఏమంటారు ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా, స్టార్ట్ చేయాలన్నా కూడా జూన్ లోపు, డిసెంబర్ తర్వాతే చేసుకోవాలి. ఓకే గురుగారు. ఆరోగ్యపరంగా కూడా మరీ అంత విపరీతంగా ఉండదు కానీ ఏదైనా చిన్నది వస్తే భయపడిపోతారు. ఏదైనా పెద్దది వచ్చేసిందేమో అనేటువంటి భావన ఉంటుంది. కొంచెం మానసికంగా అలజడి ఎక్కువగా ఉంటుంది. అది అష్టమ శని వల్లే కలుగుతుంది. వీళ్ళకి ఈ సంవత్సరం వివాహ యోగం కానీ, ఇల్లు కట్టుకునే యోగం కానీ ఉందా గురుగారు? ఉంది. గృహ యోగాదులు ఉన్నాయి, వివాహ యోగాదులు ఉన్నాయి, మరి సంతాన యోగాదులు కూడా ఉన్నాయి. కాబట్టి వీరు ప్రయత్నం చేయవచ్చును. ఓకే. ఈ సోదరి మనులతో కొంతమందికి తగాదాలు అవుతా ఉంటాయి కదా, మరి ఈ సంవత్సరం వీళ్ళకి ఏ విధంగా? మధ్యస్థంగానే ఉంటుంది. అలాగే వీరు ఏదైనా న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు, అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటిది ఏదైనా కోర్టు కేసులు అవి ఉన్నా కూడా మధ్యస్థంగానే ఉంటుంది తప్పితే అంత ఇబ్బంది ఉండదు. ఓకే గురుగారు. వ్యవసాయ రంగం వారికి గురుగారు? ముఖ్యంగా భూమిని నమ్ముకొని జీవనాన్ని చేసేటువంటి వారికి ఈ గ్రహస్థితి మంచిదే ఒక అందుకు. ఇది ప్రత్యేకించి ఇది కూడా ఒకటేనండి, అదృష్టం మీద ఆధారపడితే ఫలితం రాదు, కష్టే ఫలి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. కొన్ని సందర్భాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం రాదు, తక్కువగానే వస్తుంది. మనం 100 మార్కులకి పరీక్ష రాసాము, మనం 90 వస్తాయని ఎక్స్పెక్ట్ చేసామనుకోండి, సింహరాశి వారికి 80 కానీ 75 కానీ వస్తాయి. కొంచెం సర్దు పెట్టుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి వాతావరణం ఉంటుంది. ఓకే. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి వీరు ఎక్కువ మంది వారే ఉంటారు. ఈ ఫీల్డ్, ఈ సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళలో ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. అలాగే ఇందాక నేను చెప్పినట్టు ప్రజాకర్షణ కలిగి ఉన్నటువంటి వాళ్ళు, లేదు ఎవరినైనా ఆకర్షించేటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ప్రవచనకారుల దగ్గర నుండి చాలామంది దానిలోనే పుడుతూ ఉంటారు. ఇంకో ఏం చెప్పాలి అంటే ఎవరినైనా సరే కొంత ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు, దాన్ని ఏమంటారు మోటివేషన్ స్పీకర్స్ కానివ్వండి, లేకపోతేనేమో మ్యూజిక్ చేసేటువంటి వాళ్ళు, సినిమా డైరెక్టర్లు, వీరు తెర వెనకే ఉండొచ్చు. వీరికి అంత పాపులారిటీ లేకపోవచ్చు, కానీ వీరు లేకపోతే ఏది సాగదు. అటువంటి వారందరూ సింహరాశిలోనే ఉంటారు. వీరికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు, అలానే గొప్ప చెప్పుకోదగ్గ లాభం ఉండదు. జాతకంలో దశలు బాగుంటే మాత్రం రాణించగలుగుతారు. ఓకే గురుగారు. సింహరాశి వారికి ఏదైనా చక్కటి పరిహారం చెప్తారా గురుగారు? తప్పకుండా. ఇప్పుడు ఈ సింహరాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైన ఇబ్బంది ఏంటి అంటే అష్టమ శని. అష్టమ శని ఎలా పోతుంది అంటే ప్రతి మాసంలోనూ
అమావాస్య ముందర రోజు చతుర్దశి తిథి వస్తుంది. దాన్ని మాస శివరాత్రి అంటారు. ఆ మాస శివరాత్రి రోజున ప్రత్యేకించి శివాభిషేకం చేసుకుంటూ ఉండడం. లేదు ఆరుద్ర నక్షత్రం వస్తుంది ప్రతి నెలలో ఒక్కరోజే. ఆరుద్ర నక్షత్రం రోజున శివుడికి అభిషేకం చేసుకోవడం, ఏకాదశం కానీ ఏకవారం కానీ వాళ్ళ శక్తి కొలది చేసుకోవచ్చు. ఆ రుద్రాభిషేకం చేయించుకుని ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగితే మంచి జరుగుతుంది. ఒకటి. రెండవది, ప్రతిరోజు చదువుకోదలిచినప్పుడు అష్టమి శని దోష నివారణ కోసమై శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. అది ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం క్రమం తప్పకుండా ఎవడైతే పారాయణ చేస్తాడో వాడికి అష్టమ శని యొక్క దోషం పోతుంది అన్నారు. కాబట్టి ఇవి రెండు చాలా గొప్ప పరిహారాలు. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు.